शिवाते त्वाभिवर्षतु स्वस्ति तेस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमस्ते रुद्राय नमो रुद्राय चतुर्मुखे नमस्ते अस्तु मामाय गुंसे शिवशिवशिवत्रो नमस्ते अस्तु मामाय गुंसे उग्रादेव शकुने सामगाय ब्रह्मपुत्र इव सपदे कृतमुदे शकुने अस्तु प्रतिनः सुमना भव ॐ नमाग्ने वज्रो दानास्तमं पुषेमा मम देवा विहवे सन्तो सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुतो वस्तु मह्यं वादः भवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मय्यासीरस्तु मे देवभूतिः देवासो अधिभोजकामे देवी शर्वेरुणः कृणोत विश्वे देवास इयवीरयध्वम् महास्महे प्रजयामातनो घर्मारधावद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिरुदन् पुरस्ताददग्धो गोपाः परिबाहिनस्त्वम् प्रत्यञ्चोदन्तु निकुतः पुनस्ते वैशां चित्तं प्रबुधामिलेशतो नादाधातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् पुरुषानो महिषः शर्मयगुंसदस्मिन् हवे पुरोहोतः पुरुक्षो स्वनप्रजायै हर्यश्वमृडयेन्द्रमानो सवो रुद्रादित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रपवतो हवामहे यो जिद्धरविदस्वनित्यः इमन्नो यज्ञं विहवेदुषस्वास्य कुर्मो हरियो वेदिनन्त्वा कर्णेभिः शृणुयाम देवाः दीपरत्नक्षेमाक्षभिर्यजत्राः भुजां त्रिनयनां पीतवस्त्रधरां शिवां वन्देऽहं बगलां देवीं शिवापुरनिवासिनीं अनसूया शिवानन्दनाथस्त्री गुरुपादुकां शिष्यहृद्भावनावेद्यां नौमि शिष्यैकजीवनां బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి మహోత్సవములు ఈరోజు అంగరంగ వైభవంగా ఆరంభం అయినాయి. మధ్యాహ్నము జగన్మాత శ్రీ బగళాముఖి పరాశక్తి యొక్క పూజా కార్యక్రమము, తదనంతరము శాస్త్రి గారి యొక్క స్మరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ సాయం సంధ్యా సమయంలో ఏ గ్రామంలో అయితే బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రి గారు జన్మించారో ఆ గ్రామంలో శాస్త్రి గారి యొక్క పాదుకల్ని శోభాయాత్రగా తీసుకెళ్ళడానికి ఇప్పుడే పల్లకి సేవ ఆరంభం కాబోతుంది. ఆ తర్వాత గురుగారి యొక్క చరణ పూజా కార్యక్రమం, తదనంతరం వారు రచించినటువంటి రాజోపచార పూజా కార్యక్రమంలో భాగంగా అన్ని అంశములని ఈరోజు ఉపచారముల ద్వారా గురువుగారి చరణములకు సమర్పించడానికి శిష్యవర్గమంతా సిద్ధమైనారు. మరికొద్దిసేపట్లో ఈ శోభాయాత్ర అనంతరము చరణ పూజలో భాగంగా రాజోపచార పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇక రేపు ఉదయం 5:30 బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీచక్రార్చన, అదేవిధంగా గణపతి భవనము, తదనంతరము సభా కార్యక్రమం ఆరంభమవుతుంది. 10:30కి జగద్గురు పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత
గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర రాయనరసింహ గారు కూడా ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వీరే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎందరో విద్వాంసులు పండిత ప్రకాండులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. శాస్త్రి గారికి పరిచితులు, శాస్త్రి గారి శిష్యవర్గము, అదేవిధంగా ఎందరెందరో అధికారులు, అనధికారులు మరియు వారి శిష్యవర్గమంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో శోభాయాత్రతో ఆరంభమై రేపు ఉదయం శాస్త్రసభ, సాయంత్రం శాస్త్రి గారి సంస్మరణ సభ మొదలగు ఎన్నో కార్యక్రమాలని మనందరం జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, పరోక్షంగా దూరంగా ఉండి దీన్ని వీక్షిస్తున్న వాళ్ళంతా కూడా ఈ శ్రీ శాస్త్రి గారి యొక్క ఈ కార్యక్రమాన్ని చూసి వారి యొక్క ఆశీర్వానుగ్రహాల్ని పొందగలరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. హర హర మహాదేవ హర. పూర్ణం దదాతి భారతి ముగ్గురు కొడుకులు తీసుకో. ఓం పుష్పావతి ప్రసోవతే ఫలినేర ఫలాకులా అశ్వా ఇవ సజిత్వరేర్వేరుధ పాళవిష్ణవ పుష్పం వేద సద్గురునాథ భగవాన్ కి జై. రాజా రామచంద్ర భగవాన్ కి జై. చెప్పండి అందరు. వేదశాస్త్ర పురాణాది మర్మజ్ఞం జ్ఞానపారగం శాస్త్రులాన్వయ సంజాతం విశ్వనాథ గురుం భజే అనసూయ శివానంద నాథశ్రీ గురుపాదుకాం శిష్యహృత్ భావనా వేద్యాం నౌమి శిష్యైక జీవనాం. సిద్ధనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. సద్గురు అందరూ పట్టుకోరి.
यज्ञाय स्वस्तिरस्तु महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेधरोधरं वरं वरे भवक्रमक्षरम् निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेकमेव चिन्तयामि सन्ततम् सुपुत्रतां समाहितायुरष्टभूतिमभ्युपैति शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं आयुष्कामाभिवृद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्यं यः पठे नरः
सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते అంజనా नीलकण्ठाय शम्भवे अमृतेशाय सर्वाय अमृतेशाय सर्वाय विश्वनाथ गंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा राजा रामचंद्र भगवान की हर नमः पार्वती पतये हर हर महादेव हर विश्वनाथं नमामः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः विश्वनाथ भगवान की जय दशरथ नंदन दशरथ दशरथ नंदन दशरथ नंदन दशरथ नंदन दशरथ नंदन दाशरथे राजा राम जय राजा राम जय राजा राजा राम जय सीताराम ज्ञान गुण सागर जय आय सजीवन जियाय श्री रघुवीर हर शिवर लाय
रघुपति की बहुत बड़ाई महाभारत नारद शारद यम कुबेर दिग कालज हाथे कवि को वीर कहे कहाते तुम राम मिलाय राजपद दीन तुम्हारो मंत्र युग सहस्र योजन पुत्रिका मुखमाई निकट महावीर सुनावै हनुमत से కేవలం ఆంజనేయుడు తప్ప మరొకరు దైవము లేరు లేరు లేరు. అటువంటి హనుమంతుడి సన్నిధానంలో మనమంతా కూడా ఇక్కడ ప్రార్థన చేసి ఒక 10 రకాలైన కోరికలను మనం కోరుకొని వాటన్నిటినీ సిద్ధించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం పెరగాలి, బలము పెరగాలి, యశస్సు కీర్తి బాగా రావాలి, శత్రుబాధలన్నీ కూడా దూరం కావాలి, తర్వాత అనేక రకాలైనటువంటి చాతుర్యములు పెరగాలి. మీ గొప్ప శక్తి సముద్రము దాటి సీతాన్వేషణ చేసి రాముడిని చక్కగా మెప్పించిన మీ గొప్ప అనుగ్రహాలు మాకు కూడా కలగాలని ప్రార్థన చేసుకోవాలి. రామచంద్రమూర్తి అందరికీ అన్ని ఇచ్చిన తర్వాత హనుమంతుడికి కూడా ఏదో ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే హనుమంతుడు నిరాకరిస్తే ఒక్కసారి ఆ రాముడు హనుమంతుడిని దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకొని ఆ హృదయ కౌగిలిని ఇచ్చేసరికి ఉప్పొంగిపోయిన హనుమంతుడు అఖండమైనటువంటి ఒక అనుగ్రహ వర్షాలను సమస్త భక్తులందరికీ కూడా కురిపించిన ఈ శివంపుర హనుమంతుడిని మనమందరం కలిసి త్వరలోనే ఉద్ధరించి అద్భుతమైన మహాక్షేత్ర నిర్మాణం చేసే ఒకానొక అద్భుతమైన సంకల్పాన్ని మీరందరూ కూడా చేసుకోవాలని సూచన చేస్తున్నాను. బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్థ ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఈ ఆంజనేయ స్వామి సామాన్యమైన ఆంజనేయ స్వామి కాదు. ఎందుకంటే మా అమ్మ ప్రతిరోజు ఈ ఆంజనేయ స్వామి గురించే చెప్పేది. మనం ఎక్కడో కాశీకో రామేశ్వరానికో బద్రీనాథో కేదార్నాథో పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి మన ఊర్లో ఉన్నటువంటి బదారు హనుమాన్లకి ప్రదక్షిణ చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది. దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. కాబట్టి మా అమ్మకు అత్యంత ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని
పునరుద్ధరించాలి, భవ్యమైన దేవాలయం నిర్మించాలని చెప్పి గతంలో ఒక సంకల్పం జరిగింది, మనందరం కూడా చేసినాం. కాబట్టి ఈ యొక్క మంచి రోజు నాడు ఆ నిర్ణయం మళ్ళొకసారి తీసుకుందాం. మన గ్రామ ప్రజలందరం కూడా తప్పనిసరిగా ఈరోజు డేట్ ఎంత? 28 ఫిబ్రవరి 2026. మళ్ళీ వచ్చే 28 ఫిబ్రవరి 2027 సంవత్సరం లోపల ఇక్కడ భవ్యమైన దేవాలయాన్ని నిర్మించి మనం ఆ ఆంజనేయ స్వామి సేవలు చేసుకుందాం. దీనికి మనందరం ఈ రోజు కంకణం కట్టుకున్నట్టుగా భావన చేయండి అందరూ కూడా. రాసేవారు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సంధానాస్తు విశ్వేశాం కళ్యాణమస్తు హరహర మహాదేవ అన్న తర్వాతనే పత్రికను రాసేవారు. విశ్వవిఖ్యాతిని పొంది తెలంగాణ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశం అంతా కూడా 100 సంవత్సరాల క్రితం అత్యంత వైభవమైనటువంటి రీతిలో పండిత పామర జన ఆమోదాన్ని పొంది అందరి వలన గొప్పైనటువంటి ఖ్యాతిని వహించినటువంటి గజారోహణం చేసినటువంటి, అది మామూలు మాట కాదు, ఏదో పామరుల మధ్యలో ఏనుగును ఎక్కించడం కాదు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి పండితులందరూ కలిసి పండితులు అంటే నీవే నెయ్యా అని ఆయనను ఏనుగ పైన ఎక్కించి కింద కాలు నడక నడుస్తూ జయజయధ్వనాలు చేస్తున్నటువంటి విశ్వవిఖ్యాతి అయినటువంటి భాగ్యనగరంలో సంచారం చేసినటువంటి మహనీయమూర్తి ఎక్కడ జన్మించినటువంటి వాడు? మన శివంపేటలో జన్మించినటువంటి. అది మన గర్వకారణం. 100 సంవత్సరాలు అయినా కానీ ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క జ్ఞాపకాలు మనం విడిచిపెట్టడం లేదు అని అంటే వారి యొక్క విశ్వవిఖ్యాతి ఇంత గొప్పగా ఉన్నదో చూడండి. అందుకని మా విద్యార్థి సంఘం, మా బంధువుల యొక్క సమూహం అంతా కూడా ఉత్సవ సమాపన కార్యక్రమాలకు మీరంతా కూడా వచ్చి పాల్గొని ఆ గురువరేంద్ర యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా సూచన. సద్గురునాథ భగవానికి నమః. పార్వతీ కాశీపతే వారణాసి करीमनगर तेरा भाई भी है सारे मगना का तू एकला गया हेलो जगदम्बा जय जगदम्बा।
యతో నిదః